మండలం గెద్దనపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తనపై జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ కాకినాడ జిల్లా ఎస్పీ ఆశ్రయించింది. నిందితుడు పంతం గాంధీ మోహన్ తనపై చిన్నప్పటి నుంచే లైంగిక దాడులు చేయడం, మోసం చేయడం, పలుమార్లు బలవంతపు గర్భస్రావాలు చేయించడం వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే కిల్లంపూడి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 81/2022 కింద 313-376-417-468-506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదై ప్రస్తుతం రాజమహేంద్రవరం 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా నిందితుడు తనను, తన కుమారుడిని మరియు సాక్ష్యాలను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. దీనిపై స్పందించిన ఎస్పీ స్థానిక కిల్లంపూడి ఎస్ఐకి నిందితుడిపై బైండ్ ఓవర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు బాధితురాలు తెలిపింది. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. గతం ఇది మూడోసారి అండి. మార్చిలో 3వ నెలలో 2వ తారీఖున ఇచ్చామని 16వ తారీఖున ఇచ్చామండి. ఆయన మీద బైండ్ ఓవర్ చేయమని ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారండి. ఎస్సీ గారు ఆయన ఎక్స్ఎమ్మెల్యే అమ్మ వెళ్ళమని చెప్తున్నారు. సామాన్యునైతే తీసుకొచ్చేస్తారండి. ఎక్స్ఎమ్మెల్యే దరిదాపులకు వెళ్ళమని ఆయన రాజకీయం పడితోటి డబ్బుతో ఉన్నమని మాకు న్యాయం జరగనివ్వటం అక్కడ. మా పేరు షేక్ పద్మని, గెద్దనపల్లి గ్రామం, కిల్లంపూడి మండలం అండి. మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు వేణుగోపాల్. నేను గెద్దనపల్లి గ్రామం నుంచి రావడం జరిగింది కాకినాడ ఎస్పీ గారి ఆఫీస్ కి. గత 2022 నుంచి మేము పంతం గాంధీ మోహన్ గారి మీద కేసు వేయడం జరిగింది. కావున ఇప్పుడు మాకు కోర్టులో జరుగుతుంది ఆల్రెడీ. కాకపోతే మాకు కోర్టులో జరిగినా కూడా మేము న్యాయ పోరాటం చేసినప్పుడు ఆయన మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ మా దగ్గర లాస్ట్ టైం వచ్చింది గ్రీవెన్స్ కూడా ఉంది. గ్రీవెన్స్ కంప్లైంట్ కూడా ఇచ్చాము.